కొడుకులారా తెలుసుకోండి, తల్లిదండ్రుల కడుపు కొట్టవాకండి, వాళ్ళ కడుపు కట్టుకొని మీకు పెట్టినారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాళ్ళ కడుపు కట్టుకొని నీ కడుపు నింపారు. వాళ్ళకు వృద్ధాప్య స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాయన నీ కష్టార్జితం, ఒకప్పుడు వాళ్ళ కష్టార్జితం తిని నువ్వు పెరిగావు, నీ కష్టార్జితం నిశ్చయంగా నీ తల్లిదండ్రులు కొంతైనా పొందాలి. అలా పొందితే నువ్వు నూరంతలుగా దీవించబడతావు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటప్పుడు, వాళ్ళకు నువ్వు పెట్టేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, నీతిమంతుల, అనీతిమంతుల, మేలు చేశారా, కీడు చేశారా, గొణిగారా, శనిగారా, తిట్టారా, సాధించారా, ఏం పట్టించుకోవద్దు. ఏం పట్టించు. ఒకటి జన్మనిచ్చారు, రెండు పెంచి పెద్ద చేశారు, మూడవది వాళ్ళ పొట్ట కట్టుకొని పొట్ట నింపారు, నాలుగవది అన్నిటికంటే శ్రేష్టమైంది నీ బాధ్యత, ఐదవది దేవుడు సంతోషించే విషయం, ఆరవది దేవుని ఆజ్ఞ, ఏడవది వాళ్ళు నీవు పెట్టిన ఆహారము ద్వారా తృప్తి చెంది మనసులో నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటే నీవు నీ బిడ్డలో కూడా ఎప్పుడు తరిగిపోని దీవెన సమృద్ధి నీ ఇంటూ ఉంటుంది. వాళ్ళకి పెట్టే దగ్గర నువ్వు దరిద్ర బుద్ధి చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతావు. ఒకవేళ నువ్వు పీనాస్థానంతో కొప్పేసినా నేను గ్యారంటీ ఇస్తా, నువ్వు సచ్చిందాకా తినలేవు.